మనందరికీ పురాణాలంటే ఎంత ఇష్టమో, ఈ సినిమా గూడా అంత ఆకట్టుకుంటుంది. సో, ఈ సినిమా యొక్క ఉద్దేశ్యం ఏందంటే, 'కురుక్షేత్రం' అప్పటి జరిగిన సన్నివేశాల్ని యానిమేషన్ రూపంగా తీశారు. మూవీ నేమ్ 'కురుక్షేత్ర' యానిమేషన్ ఫిల్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్ ఉంది. డైరెక్టెడ్ బై ఉజాన్ గంగూలీ. సో, సినిమానైతే చాలా హ్యాండిల్ జేయలేదు. కొంచెం కొంచెం స్లోగా ఉంటది. సినిమా ఏందంటే అంత ఇంపాక్ట్ జేయలేదు. 50% ఓకే. 50% నాట్ ఓకే. మెయిన్‌లీ డైరెక్షనే స్క్రీన్ ప్లే అనేది సరిగ్గా నరేట్ చేయలేకపోయారు. సో, అంటే స్క్రీన్ ప్లేనే మెయిన్ ముఖ్యం గాబట్టి, అందులోటి యానిమేషన్ ఫిల్మ్ గాబట్టి, ఈ సినిమా యొక్క ఉద్దేశ్యం అంటే సినిమా యొక్క మోటివ్ ఏందంటే, అసల కురుక్షేత్రం యుద్ధం అంటే ఎలా ఉంటదని జెప్పేసి మనం ఆల్రెడీ కొన్ని సీన్‌లో జూసాం. కొన్ని సినిమాలలో చూసాం. వింటూనే ఉంటాం. అది వైబ్ అలా ఉంటది. 'కురుక్షేత్ర' యానిమేషన్ అనే ఒక సీరీసు. దాంట్లో 9 ఎపిసోడ్‌లుంటాయి. సో, 9 ఎపిసోడ్‌లు చూసాక ఏందంటే డైరెక్టర్ ఓకే. బాగా చేశారనిపిస్తదని. కొన్ని కొన్ని చోట్ల ఏందంటే అంత ఇంపాక్ట్ జేయలనిపిస్తది. రీసెంట్‌గా వచ్చిన 'మావోత నరసింహ' యానిమేటెడ్ ఫిల్మ్ ఎంత ఇంపాక్ట్ చేసిందో, అంటే అది చూసాక కూడా అనిపించిందేమో అట్లా గదా! కాకపోతే సినిమాలో ఏందంటే కొంచెం ఏదో తగ్గిన ఫీలింగ్ అనిపిస్తది. 80% ఓకే అనిపిస్తది ఒక్కోసారి గానీ, ఎందుకో అంత ఇంపాక్ట్ చేయలేదనిపిస్తది. యానిమేషన్ ఫిల్మ్ గదా! కొంచెం స్ట్రాంగ్‌గా పెట్టొచ్చు. లేకపోతే బీజీఎం కానీ, లేకపోతే ఎలివేషన్స్ అని చాలా ఉండొచ్చు అనిపించింది. కాకపోతే ఎందుకో అంత నెగ్లిజెన్స్ చేసిన ఫీలింగ్ వచ్చింది. స్టోరీ మెయిన్ ప్లాట్ 'కురుక్షేత్రం' అనేది హిందూ ఇతిహాస భారతంలోని 18 రోజుల ఇతిహాస యుద్ధం ఇది. హస్తినాపూర్ సింహాసనం కోసం పాండవులు మరియు కౌరవులు అనే 2 సమూహాల మధ్య జరిగిన సంఘటనే ఈ కురుక్షేత్రం. ఈ యుద్ధ సమయంలో కొన్ని సంఘర్షణలు జరుగుతాయి. పాండురాజు 5 కుమార పాండవులు మరియు అరుదైన ధృతరాష్ట్రుని 100 మంది కుమారులు కౌరవుల మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న శత్రుత్వానికి ఈ యుద్ధం పరాకాష్ఠకి చేరుతది. ఈ సంఘటనలో హస్తినాపూర్ రాజ్యంలో కురు రాజవంశం సింహాసనం అధిష్టించడం కేంద్ర సమస్యగా మారుతుంది. ఈ సమయంలో ఓడిపోయిన వాళ్ళకి, అలాగే గెలిచిన వారికి బహిష్కరణ మరియు తిరస్కరణ అనే సంఘటనలు జరుగుతుంటాయి. కౌరవులు, పాండవులు నిజమైన రాజ్యాన్ని తీసుకొచ్చించడం మరియు తర్వాత పాండవులు బహిష్కరించడం ఈ సంఘర్షణలకు ఆజ్యం పోస్తుంది. ఈ కౌరవులు, పాండవులు యుద్ధం చేయడానికి మంచి భూమి అవసరం. సో, అప్పుడేందంటే ఒక ఆలోచిస్తారన్నమాట. ఆలోచించి ఏందంటే భారీ సైన్యాలకు ఉంచడానికి తగిన యుద్ధ భూమి అవసరం కాబట్టి, ఆ రాయబారులు హింస మరియు రక్తపాతం తక్కువ గల ఒక ప్రదేశాన్ని కనుగొన్నారు. అది కురుక్షేత్రం లేదా కురుల క్షేత్రంగా పిలువబడుతుంది. దాదాపు ఈ యుద్ధం 18 రోజులుగా కొనసాగుతూ ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌లో చూస్తున్నప్పుడైతే ఈ సినిమా అయితే అంటే ఒక యానిమేషను కళ్ళ ముందు జరుగుతున్నట్టు ఉంటది. కాకపోతే రియల్ క్యారెక్టర్ అయితే ఒక మనుషులైతే చాలా బాగుంటాయి అనిపించింది నాకైతే. ఈ కురుక్షేత్ర యుద్ధంలో ప్రధాన యోధులు కౌరవులు మరియు పాండవుల సైన్యం నుండి కీలకమైన వ్యక్తులున్నారు. పాండవుల తరపున అర్జునుడు, భీముడు మరియు యుధిష్ఠిరుడు. కౌరవుల తరపున దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు మరియు కర్ణుడు. సో, ఇలాంటి క్యారెక్టర్‌లనేది మనం ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ ముఖ్యంగా అశ్వత్థామ, అభిమన్యుడు మరియు శల్యుడు కూడా పాల్గొంటారు. ఈ యుద్ధం చివర్లో అర్జునుడు తన సొంత బంధువులను ఎదుర్కొని యుద్ధం చేయడానికి సంకోచించాడు. రథసారథిగా శ్రీకృష్ణుడు ఉన్నప్పటికీ ధర్మం వైపు కొనసాగుతూ ఉంటాడు. కురుక్షేత్రం అనే యుద్ధంలో రక్తపాతం అనే బంధుత్వాల మధ్య కౌరవుల పైన పాండవులు గెలుస్తారు. 18 రోజులు సాగిన ఈ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు బోధిస్తూ బంధాలకి, బంధుత్వాలకి ఇది నా నాంది అంటారు. ఇందులో జరిగిన యుద్ధ నైపుణ్యాలని, అలాగే వీరత్వాన్ని మనం పుస్తకాల్లో చదువుకుంటూ వచ్చాము. అలాగే యానిమేషన్ రూపంలో ఎన్నో చూసాము. ఎన్నో సినిమాలు విన్నాము. ఎన్నో కథలు వింటూనే వచ్చాము. సో, ఏందంటే ఫైనల్‌గా మనకొక యానిమేషన్ ఫిల్మ్ వచ్చింది. సో, యానిమేషన్ ఫిల్మ్ చూస్తే మీకొక ఐడియా వస్తది. ఇలాంటి స్టోరీస్ అంటే నాకు చాలా ఎక్సైట్‌మెంట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వింటున్న కథలు, అలాగే భగవద్గీతలో ఉన్న కొన్ని స్టోరీస్ మనకి పురాణాల నుంచి వస్తుంటాయి. సినిమాలలో చూస్తుంటాం కదా! అది చాలా కదిలిస్తుంటాయి. సో, యానిమేషన్ రూపం వచ్చినప్పుడు చూసినప్పుడు ఏందంటే కొంచెం నవ్వేసాము. అంటే రీసెంట్‌గా వచ్చిన మన 'నరసింహ అవతారం' చూసినాక సో, అంత ఇంపాక్ట్ ఇయ్యలేము అనిపించిందేమో. అది కూడా మేబీ గిట్ట అయ్యుండొచ్చు. సో, బట్ ఏందంటే ఫైనల్‌గా అయితే మనకొక యానిమేషన్ ఫిల్మ్ వచ్చింది కాబట్టి చూడండి. నాకైతే కొంచెం ఎందుకో కొంచెం ఇగ నర్వస్ అనిపించింది. అది మీకేమనిపించిందో చెప్పండి. ఎందుకంటే ఎట్లైనా మనకి యానిమేషన్ అంటే మనం చూస్తూనే ఉంటామని ఇగ ఫైనల్ అయితే డన్. పురాణాలు, ఇతిహాసాలు, యుద్ధ నైపుణ్యాలంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఈ యానిమేషన్ ఫిల్మ్ చూసేయండి. చాలా ఎక్సైట్‌మెంట్ ఉంటారు. కాకపోతే ఏందంటే ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకండి. నార్మల్‌గా ఎళ్ళండి. మన యానిమేషన్ ఫిల్మ్ చూసినట్టే ఉంటది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనకి యానిమేషన్ ఫిల్మ్స్ అలాగే ఫిల్మ్స్ అంటే ఇష్టం కాబట్టి ఎలాగైనా థియేటర్‌లో చూడండి. ఈ థియేటర్ రిలీజ్ కాబట్టి ఓటీటీలో చూడండి. ఐ యామ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇలాంటి మంచి యానిమేషన్ ఫిల్మ్ చూసినందుకు.